ఉద్దేశించి వివరించవలసిందిగా నేను కోరుతున్నాను. అటెండ్ అయిన మా న్యాయవాద సోదరులకు సోదరిమణులకు నా నమస్కారం. నా సీనియర్ కొలీగ్ అయిన గౌరవ కూడా నా నమస్తే. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ సైక్లింగ్ యాక్ట్ అన్నది టోటల్లీ బయాస్. ముఖ్యంగా అథారిటీ సైక్లింగ్ ఆఫీసర్ డిసైడ్ చేసుకుని మనం ఛాలెంజ్ చేస్తే హైకోర్టు క్రాష్ చేస్తుందా చేయదా, అది క్వశ్చన్ ఆఫ్ లా ఈజ్ ఇన్వాల్వ్ సివియర్లీ అకార్డింగ్ టు సెక్షన్ 16. మళ్ళీ రిఫర్ టు లోయర్ కోర్ట్ అండి. లోయర్ కోర్ట్ అంటే ఈ ప్రకారంగా వాటి చీఫ్ సెక్రటరీ కన్నా తక్కువ అధికారం ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ట్రిబ్యునల్కి లోయర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఇస్తూ అపాయింట్మెంట్ ఇచ్చారు. మీరు జాయింట్ కలెక్టర్ ఏది చేస్తే అదే ఫైనల్. చెప్పి హైకోర్టులో రిట్లు వేసి ఈ చట్టాలు ఎలాగైనా రద్దుపరిచే నిద్రపోకుండా ప్రజలు, న్యాయవాదులు, డాక్టర్లు అందరూ కూడా రావాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది. మరి శేష్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత మీ సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి శేష్ కుమార్ గారు మాట్లాడతారు. పోరాటానికి చిహ్నమైనటువంటి మన న్యాయవాదులు 1975లో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని తీసుకొచ్చింది. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సర్వే చేస్తుంది. వాళ్ళ దగ్గర సర్వేస్ ఉంటారు, బీఆర్ఓస్ ఉంటారు. వీళ్ళు టైటిల్ డీడ్ ఇష్యూ చేస్తాం. ఒకసారి టైటిల్ డీడ్ ఇష్యూ చేస్తే సెక్షన్ 5 సబ్ క్లాస్ 5 ప్రకారంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారంగా 1975 ప్రకారంగా అబ్జెక్షన్స్ తెలియజేస్తే అబ్జెక్షన్స్ పైన ఈ యాక్ట్ లో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేటువంటి చెప్పబడిందో దాంట్లోని ఒక 2 విషయాల గురించి మాత్రమే మాట్లాడదాం. ఒకటి, ఎడ్యుకేటింగ్ అథారిటీ అనేటువంటి దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఒకసారి డిక్షనరీలో కానీ, లేకపోతే లా ఆఫ్ లెక్సికన్ కానీ, లేకపోతే వికీపీడియాలో కానీ కనీసం చూసినా ఒకసారి జ్ఞానం వాళ్ళ జ్ఞానానికి ఆ మాత్రమే తెలిసి ఉంటుందండి. ఎడ్యుకేషన్ అనేటువంటిది అథారిటీ చేయరండి. ఎడ్యుకేషన్ అనేటువంటిది కోర్టు మాత్రమే చేస్తుంది. ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు జడ్జిలు మాత్రమే చేస్తారు. ఒక అథారిటీ అనేటువంటిది కానీ, ఒక ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కానీ ఇవేమీ చేసేవి ఎడ్యుకేషన్ అనరు, ఎడ్యుకేషన్ కాదు. అంటే అసలు లెజిస్లేషన్ డ్రాఫ్టింగ్ అనేటువంటిది దీంట్లో కనిపించకుండా ఇది చట్టం ఏమిటి అంటే, చట్టం ఎలా తయారు చేయాలో కూడా తెలియని మనుషులు అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి చట్టాలు తయారు చేస్తే రాష్ట్రం ఇలాగే తగలబడిపోయి ఇప్పుడు రాష్ట్రంలో ఉండాల్సినవన్నీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలకు పోగా రాష్ట్రం ఒక 10 రాష్ట్రాలకు సరిపోయిన అప్పులు కూడా అయిపోయి బే ఆఫ్ బెంగాల్ మొత్తం ఇంకో దేశానికి ఇచ్చేసినా కూడా ఇప్పుడు అప్పులు తీర్చలేం. అలాగే రెండో ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి నుంచి మనకి ఈ ప్రభుత్వానికి చెడు అలవాటు ఉందండి. చట్టాన్ని పట్టించుకోరు, న్యాయానికి వెలువెవరు, న్యాయస్థానాన్ని పట్టించుకోరు, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటే వాటిని పట్టించుకోరు. ఎందువల్లంటే ఇది వరకు కూడా మనం మాట్లాడుకుంటే దిశ చట్టం విషయంలోని ఎందువల్ల అది పాస్ అవుతుందండి? పాస్ అవుతుంది. ఎందుకు పాస్ అవుతుందంటే సిఆర్పిసి, ఐపీసీ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు అయినప్పుడు మనం అన్నింటిలో కూర్చొని ఆ చట్టాలని మనం అమెండ్మెంట్ చేసేస్తే దాన్ని కళ్ళు మూసుకొని సంతకం పెడతారా? శుభ్రంగా తిట్టి మొట్టికాయలు పెట్టి నీ రాష్ట్రంలోని ఏవైతే చేసుకోవడానికి రాజ్యాంగం ప్రకారం హక్కులు ఇచ్చామో దాని ప్రకారం మీ చట్టాలు మీరు చేసుకోండి, దేశానికి సంబంధించిన చట్టాలు మీకు అనవసరం అని చెప్పారండి. అలాగే ఇప్పుడు ఈ చట్టం కూడా ఇది చట్టం కింద వీళ్ళు ఇక్కడ పాస్ చేసినట్టుగా ప్రకటించారు, కానీ ఈ చట్టం నిలబడదండి. మనం రిట్ వేసినా, పిఏఎల్ వేసినా, ఏం వేసినా వెయ్యికి పోయినా కూడా ఈ చట్టం చెత్త కుప్పలో పడిపోతుంది. ఎందువల్లంటే ఇందులో కూడా ఒకసారి చివరి పేజీల్లోకి వెళ్తే లిమిటేషన్ యాక్ట్ను కూడా వీళ్ళే అమెండ్మెంట్ చేస్తారండి. లిమిటేషన్ యాక్ట్ ఒక రాష్ట్రం అమెండ్మెంట్ ఎలా చేస్తుందండి? అలాగే సర్వే బౌండరీస్ యాక్ట్ కూడా, ఎస్పీ యాక్ట్ అంటారు, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ని వీళ్ళే
రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని అమెండ్మెంట్ చేశారండి. అలాగే రెవెన్యూ అకౌంట్స్కి సంబంధించి మండల విలేజ్కి సంబంధించినటువంటి టైటిల్కి సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేశారండి. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనికిరాదట. అందువల్ల టెక్నాలజీని ఉపయోగిస్తే వీళ్ళు ఈ చట్టం మాత్రమే దేశాన్ని కాపాడుతుంది, రాష్ట్రాన్ని కాపాడుతుంది అని చెప్తున్నారు. అందువల్ల ఈరోజు ఏవైతే నేను ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేసిందో ఇవి ఉదాహరణ చాలు. ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనే పనికిరాదు. కేవలం మనల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి, అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల సమస్యల్ని తప్పించడానికి ఒక పక్క అంగన్వాడీల్ని, ఇంకో పక్క పారిశుద్ధ్య కార్మికుల్ని, ఇంకో పక్క వాళ్ళ తరఫున పోరాడుకున్న న్యాయవాదుల్ని, ఇలాగ అందరినీ కూడా తప్పుదో పట్టించి రోడ్లు ఎక్కించి వాళ్ళ కుంభకోణాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోని తీవ్రమైన పోరాటానికి గురవుతుంది. దీనిలోని ఖచ్చితంగా మా న్యాయవాదులు గెలుస్తారని చెప్తూ